ఈ దినపు దేవుని యొక్క మాట రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. ఆది కాలం నుంచి నాటి వరకు కూడా అపవాది అనేటువంటి వాడు మంచి మాటను అంగీకరింపనివ్వగా చేసేవాడుగా ఉన్నాడు. హిజ్కియా కాలంలో అష్షూరు రాజు కూడా అదే తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. మంచివాడైనటువంటి హిజ్కియా చెప్పిన యొక్క మాటలు తన ప్రజలు వినకుండా చేయడానికి ప్రయత్నించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆది కాలంలో కూడా అవ్వను దేవుడు చెప్పినటువంటి మాటను అంగీకరించకుండా తన మాటను వినేటట్లు చేసుకుని అవ్వను ఆదామును నష్టపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. హిజ్కియా కాలంలో అష్షూరు రాజు హిజ్కియా మాట వినొద్దంటే వారు హిజ్కియా మాట విని మేలు పొందినారు. మనము కూడా దేవుని యొక్క మాట విని దేవుడిచ్చే మేలును పొందుదుము గాక.